హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము హార్వెస్ట్ ఉంది. ఈరోజు జంబో హార్వెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఓన్లీ 2 వెరైటీ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా, సొరకాయలు ఇంకా బీరకాయలు. అండ్ వాటి డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేసిన అండి. ఎలా పాలినేషన్ చేశాను, ఎలా సక్సెస్ అయింది, అవి ఎలా వచ్చాయని. ఎందుకంటే ఇంతకుముందు అన్ని రాలిపోయినాయి అనమాట, చిన్న చిన్న పిందెలుగా ఉన్నప్పుడే మాడిపోతుండే. చలో మనం అది చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర ఆయిల్స్ అయితే ఇప్పుడు 3 రకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది చాలా సక్సెస్ఫుల్గా అందరూ తీసుకోవడము, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి, అమ్మమ్మల కాలం నుంచి తయారు చేస్తున్నటువంటి ఆయిల్. ఇందులో 18 రకాల వనమూలికలు ఉంటాయి. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవు. చాలా చక్కగా పనిచేస్తుంది ఎవరికైనా కూడా. అండ్ మంచి హెయిర్ గ్రోత్ కానీ, అలాగే జుట్టు రాలిపోకుండా ఉండటానికి కానీ, డాండ్రఫ్ ఉన్నా కానీ చాలా వాటికి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఇది రోజ్మేరీ ఆయిల్, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ ఇందులో కూడా ఇది ముఖ్యంగా ఏంటంటే హెయిర్ రీగ్రోత్ కోసం, అంటే ఆల్రెడీ హెయిర్ లాస్ అయిన వాళ్ళకి రీగ్రోత్ కోసము ఈ రోజ్మేరీ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే భృంగిరాజ్ ఏంటంటే మీరు డైలీ రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు. ఇది వీక్లీ 3 టైమ్స్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇవాళ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేయాలన్నమాట. ఎక్కువగా కూడా అప్లై చేయకూడదు రోజ్మేరీ ఆయిల్. అలాగే ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా కొత్తగా చేరింది. ఆనియన్ హెయిర్ ఆయిల్లో సల్ఫర్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే మీరు ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇదైతే ఒక 2 అవర్స్లోనే హెడ్ బాత్ చేయాలి. ఓకే, సో ఇది కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్కే. ఇదేమో హెయిర్ రీగ్రోత్కి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇది ఎలా వాడాలి, ఏంటి ప్రొసీజర్, అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇవి మన దగ్గర ఉన్నటువంటి 3 రకాల హెయిర్ ఆయిల్స్. అలాగే వీటితో పాటు హెర్బల్ హెన్నా, హెర్బల్ ఇండిగో, ఈ ఆయిల్స్ అనేవి ఒక కిట్ అనమాట. వీటితో పాటు ఇది ఒక కాంబో ప్యాక్. సో దీంట్లో చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఏదో ఒకటి ఫ్రీగా వస్తుంది మీకు ఖచ్చితంగా కూడా. అయితే తెల్ల జుట్టున్న వాళ్ళు ఇలా హెర్బల్ ఇండిగో అప్లై చేసుకోవాలి హెన్నా పెట్టిన తర్వాత. లేకపోతే కనుక ఓన్లీ హెన్నా అప్లై చేసుకోండి. జుట్టు అనేది చాలా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇవి ఓకే. అండ్ వీటితో పాటు మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్లాంట్ ఫెర్టిలైజర్స్. ఇవి ప్యూర్ న్యాచురల్ ప్లాంట్ ఫెర్టిలైజర్స్. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి ఉండవండి. అండ్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి. అయితే ఇందులో మెయిన్గా ఏంటంటే మీకు బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ నేను పంపించేదాన్ని. సో దాని ప్లేస్లో వచ్చింది ఈ బనానా ఫెర్టిలైజర్. ఈ బనానా ఫెర్టిలైజర్ ఏంటంటే మెయిన్గా ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి మీరు 2 ఇవ్వాలి. ఓకే, ఇది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి, అలాగే ఎన్పికే మిక్స్ ఇవ్వాలి. 2 ఎందుకు ఇవ్వాలి, వీక్లీ వన్స్ ఇవ్వాలి. అండ్ ఇది ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్ వచ్చినాయి రాలిపోకుండా ఉండటానికి ఎన్పికే ఇస్తాము. వాటితో పాటు ఈ యొక్క పంచగవ్య, అలాగే మీకు ఇంకా ద్రవ జీవామృతము గిరిరావు నుంచి తయారు చేసినాం అనమాట. వాటి యొక్క మూత్రము, అలాగే యూరిన్, వీటన్నిటి నుంచి అనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే మనకు జీవామృతం కానీ పంచగవ్య కానీ పురుగులను అరికడతాయి, ఎలాంటి పెస్ట్ అటాక్ కాకుండా. సో దీన్ని మీరు ఒక బకెట్ వాటర్లో ఒక 100 ml అట్లా యాడ్ చేసేసి మొత్తం స్ప్రే చేసేయండి. మొక్కలకి మంచి ఫ్లవరింగ్ కూడా వస్తుంది పంచగవ్యతోటి. చాలా యూజెస్ ఉంటాయి. అలాగే మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సాయిల్లో. సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇవి ప్లాంట్ ఫెర్టిలైజర్స్. ఇవి కావాల్సిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతినాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అనమాట. అమ్మయ్య చెప్పేసినా అయిపోయింది, మనమైతే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. చాలా సొరకాయలు వచ్చినాయి, చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. చాలా మంచి సక్సెస్ అనమాట. అక్కడొకటి ఒక 2 మొక్కలు 3 మొక్కలు వేసాను, బట్ అన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. మంచి సీజన్ ఇప్పుడు. మీరు చక్కగా అందరూ కూడా సీడ్స్ వేసుకోవాలనుకుంటే రైట్ టైము ఇప్పుడు వేసేసుకోండి. చక్కగా మీరు హార్వెస్ట్లు అనేవి తీసుకోవచ్చు. ముందుగా మనము ఫస్ట్ ఈ సొరకాయతో స్టార్ట్ చేద్దాము. ఇది నేను మీ ముందే పాలినేషన్ చేసిన కదా, చక్కగా పెరిగింది, మంచి లేతగా ఉంది. సో ఇప్పుడు తీసేసుకుంటున్నాను. నేను ఇంకా పెరుగుతుంది లెంత్ అనేది, బట్ నేను హార్వెస్ట్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇంకా కాయలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇది కూడా పెరుగుతుంది పాలినేషన్ చేస్తే. అక్కడ ఒకటి మాడిపోతుంది చూసారా, మనం చేయలేదు కాబట్టి అది రావట్లేదు, రాలిపోతుంది అనమాట. ఇంకా పైకి వెళ్ళిపోయింది మొక్క. సరే, ఇది కూడా పెరగాలి కదా, బలం ఇవ్వాలి. సో మనం ఫస్ట్ దీన్ని తీసేద్దాం. చూసినారా, ఇది ఒకటే అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో మొక్క దగ్గరికి వెళ్దాం పదండి. నాతో పాటు రండి, నేను తీసుకెళ్తాం. ఇటే వెళ్దాం రండి. మెయిన్గా ఇవాళ నేను పాదుల నుంచి తీసుకునేటటువంటి హార్వెస్ట్ అనమాట. అండ్ మనం 100K రీచ్ అవుతున్నాము. రీచ్ అయ్యేటప్పుడు చాలా మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి. మీరు కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఇక్కడికి వచ్చేసాం.
అయితే ఇందులో చలో మనం ఇక్కడ హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇందులో కూడా చాలా వస్తున్నాయి, నేను పాలినేషన్ చేసినవన్నీ సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. అండ్ ఇదిగోండి, ఎక్కడ చూసినా మా గార్డెన్లో కాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కలకల్లాడిపోతుంది. ఇది మంచి సైజ్ వచ్చింది కదా, చూడండి ఇది చాలా బాగుంది కదా. సో మోస్ట్లీ రెండు ఒకే సైజు ఉన్నాయి, కాకపోతే ఇది ఇంకా బాగుంది. ఇవి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇంకా ఇంకొకటి ఉంది. ఇక్కడ ఉంది. ఇవన్నీ ఒక్క మొక్కకు వచ్చినాయండి, చూసినారా? 3 కాయలు అయితే వచ్చినాయి, 3 తీసుకున్నా. ఇదిగోండి బీరకాయలు అండి, చాలా ఉన్నాయి. అలాగే రౌండ్ సొరకాయలు కూడా వచ్చాయి, చూడండి ఎంత చక్కగా పాలినేషన్ చేసిన తర్వాత. ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఉంది. బాగా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. మనం చేయకపోతే ఇట్లా మాడిపోతాయి అన్నమాట. ఇక్కడ కూడా పోయింది చూడండి, మీకు జస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా కాకరకాయలు కూడా ఉన్నాయి, ఇదనమాట. అలాగే మా గార్డెన్లో పొట్లకాయలు వస్తున్నాయి, జస్ట్ మీకు చూపిస్తున్నా. అక్కడ ఉన్నాయి చూసారా, అక్కడ ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా ఇంకోటి వస్తుంది. ఇవి కాకరకాయలు అవే వచ్చాయి, అవి పొట్లకాయలు, సారీ పొట్లకాయలు అవే వచ్చాయి. అయితే మనం ఫ్రూట్స్ తీసుకుందాం. ఫ్రూట్స్ తీసుకునే ముందు ఇక్కడ మామూలుగా నేను ఇవన్నీ కూడా కూలర్ టబ్లో పెడుతున్నటువంటి మొక్కలే. ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, సొరకాయ మంచిగా పెరుగుతుంది. ఇది కూడా నెక్స్ట్ హార్వెస్ట్లో మనకు మళ్ళీ సొరకాయలు వస్తాయి. అయితే ఫ్రూట్స్ తీసుకుందాం. ఫ్రూట్స్ తీసుకొని అటు వెళ్దాము. గార్డెన్లోకి వస్తే ఫ్రూట్స్ అయితే కంపల్సరీ. చాలా రోజుల నుంచి మా మొక్క చాలా పండ్లు అయితే మాకు ఇస్తుందండి. ఇది నేరేడు పండ్లు, బుజ్జి తల్లి. ఇదిగోండి, ఇవి నేను జస్ట్ డైరెక్ట్గా ఇలా తీసుకుంటాను, అంటే కొన్ని ఇంకా రైప్ అవ్వాలి. చెట్టు మీద మాగిన పండ్లు టేస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, ఇవి వదిలేద్దాం. ఇంక ఇక్కడ చూద్దాం, ఇది కూడా ఆ రోజు కట్టి పెట్టాను. అయ్యో పడిపోయింది ఒకటి చిన్నది. ఓకే, ఇవి చూస్తారా, ఇవి కొంచెం ఈ 2 అయితే అయ్యాయి. ఇంకా రోజు ఒక 2. మీకు ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మీరు చక్కగా ఇలా నేరేడు పళ్ళు పండించుకొని ఆర్గానిక్గా, నేరేడు చెట్టు మా గార్డెన్లో పండ్ల మొక్కలు పెద్ద పెద్దవి, నేరేడు, అలాగే దానిమ్మ, పనస చెట్టు, చాలా వరకు అన్నీ కూడా కాయలు పండ్లు వస్తున్నాయి అన్నమాట. ఇవి ఫ్రూట్స్. చలో ఇప్పుడు మనం మా బీరకాయల దగ్గర పోదాం. మాకు ఎవర్ గ్రీన్ హార్వెస్ట్ అంటే ఎప్పుడు కూడా బీరకాయలే కదా, చాలా అంటే చాలా తీసుకుంటా ఉంటాను నేను గార్డెన్లో. అండ్ అయ్యో మల్లె చెట్టు ఇలా పడిపోతుంది. చలో మనం బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. చాలా ఉన్నాయి, మంచిగా వచ్చినాయి, డిఫరెంట్ వెరైటీ అనమాట. ఫస్ట్ మీరు ఒక్కసారి ఒక లుక్ వేయండి, ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ పైన ఒకటి ఉంది, బట్ అది ఏదో కుట్టినట్టుంది కదరా. ఇవన్నీ చూడండి వస్తున్నాయండి ఫ్రెష్గా, ఇంకా చాలానే వస్తున్నాయి. ఇక్కడ ఉంది ఒకటి, ఇది తీసుకుందాం. ఓకే, ఎతకాలి, బాగున్నాయి, ఎత్తుక్కొని తీసుకోవాలన్నమాట. అటు సైడ్ ఉంది, బట్ ఇటు సైడ్ ఉన్నాయి. ఫస్ట్ హార్వెస్ట్ చేద్దాం. అక్కడ చిన్న ఉంది, ఇటు ఉంది పెద్దది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉన్నాయి కానీ ఇంకా పెరగలేదు, పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, అటువైపు వెళ్దాం. ఇక్కడ పైన ఒకటి ఉంది కానీ మనకు అది అందుతుందో లేదరా. నేను అవతలకి వెళ్ళి హార్వెస్ట్ చేస్తాను అండి. ఇంకొకటి, ఇవన్నీ పిందెలు వస్తూ ఉన్నాయి చూడండి, ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి. ఇలా వెళ్ళాలి, ఇలా వచ్చి తీసుకోవాలి. అమ్మ ఇక్కడ ఒకటి ఉంది,
ఇది ఇక్కడ పెట్టేస్తాను. మీరు కొంచెం మంచి సైజ్ కంటైనర్ ఇస్తే బాగా వస్తాయి. ఇదిగోండి ఇటువైపు వస్తే కనిపిస్తున్నాయి, ఇటువైపు ఒకటి ఉంది, ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకా చాలానే కనిపించాయండి, మనం హార్వెస్ట్ చేసేటప్పుడు దాచుకుంటాయి అన్నీ. ఇక్కడ ఉంది ఒకటి, ఎక్కడికో వెళ్ళిపోయాయి. అక్కడ ఒకటి ఉంది, లేతగానే ఉంది కానీ అటు నాకు అందదు. మొత్తానికి ఇంకా ఉన్నాయా? ఓకే, ఇది పపాయ చెట్టు అండి, అదే వచ్చింది గార్డెన్లో. కాకపోతే దీని పక్కన ఒక కొమ్మలాగా ఇంకో మొక్క కూడా వచ్చింది, తీసేస్తున్నాము. ఆయన కూడా పెరుగుతుంది. ఇలా పెరిగితే ఏమవుతుంది అంటే దీన్ని మనం ఎంకరేజ్ చేస్తే మళ్ళీ కాయలు అనేవి ఎక్కువ రావు, సైజు కూడా ఎక్కువ రావు అనమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఇవాళ ఫ్రూట్స్ కూడా బాగానే వచ్చాయి కదా. చలో నాతో పాటు రండి. ఇక్కడ కొంచెం బ్లాక్ వంకాయలు ఉన్నాయి, గుండు వంకాయలు. ఇవి చాలామంది నా దగ్గర సీడ్స్ అడుగుతూ ఉంటారు. బాగుంటాయండి, టేస్ట్ బాగుంటాయి. ఒక మొక్క పెట్టుకుంటే మీకు ఎప్పటికీ కూడా 1/2 kg అయితే మీకు కాయలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. వర్షం పడ్డ తర్వాత ఫెర్టిలైజర్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. వర్షం పడ్డప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు. వర్షం ఆగిన తర్వాత అప్పుడు మీరు మొక్కలకి ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. వర్షాకాలం ఏదైనా సరే, వర్షంలో ఇస్తే పోతుంది కదా, అంతా ఏం యూజ్ ఉండదు. అందుకని చూసుకొని ఇవ్వండి. చలో ఇంకా ఉన్నాయారా? లేవు కదా. ఓకే డన్. సరే ఇవాళ ఇవి ఆపేస్తున్నాను. మా బాబు బయటకు వెళ్ళాలంట, చాలాసేపటి నుంచి ఇంకా ఆపు మమ్మీ అని అడుగుతున్నారు. సరేనా? సరే, ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసినాం, వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసినాం. మనం ఏం చేసినామో చూద్దాం పదండి. చూసారు కదండి హార్వెస్ట్. ఇంకా వంకాయలు, గ్రీన్ వంకాయలు అవి ఉన్నాయి, కొంచెం ఎర్లీగానే కంప్లీట్ చేసాము. బట్ ఎనీవే ఈరోజు అయితే మనం సక్సెస్ఫుల్గా మంచి సొరకాయలు, ఇది హార్ట్కి చాలా అంటే చాలా మంచిది. జ్యూస్ కూడా తాగొచ్చు అనమాట, చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కూడా దీన్ని గ్రేవీ లాగా, అంటే చెక్కు తీసేసి గ్రేవీ చేసి, ఆ గ్రేవీలో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కనుక దాన్ని మిక్సీ పట్టేసి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. గ్రేవీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ బీరకాయలు, అలాగే ఇంకా నాకు ఎంతో ఇష్టమైనటువంటి నేరేడు పండ్లు ఒకటి తింటా, ఏమనుకోవద్దు సరేనా. ఇలాంటి మరిన్ని మంచి హార్వెస్ట్లు జ్యోతి గార్డెన్లో చాలా ఉంటాయి. అండ్ అలాగే మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, మంచి మంచి హార్వెస్ట్ల కోసం జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, సో దట్ నేను మీ క్యాటలాగ్ షేర్ చేస్తాను. అండ్ మనం 100Kకి రీచ్ అవుతున్నాం, సెలబ్రేషన్స్ ఉంటాయి, చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, వాట్సాప్లో జాయిన్ అవ్వండి, స్టేటస్లో ఫాలో అవ్వండి. అండ్ మంచి మంచి కాంపాక్ట్స్ ఉంటాయి, ఓకేనా. అండ్ jyotinaturals.comకి వెళ్ళి కూడా డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎనీవే ఫ్రూట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఈరోజు. అండ్ విల్ ఎంజాయ్ అనమాట. మీకు కావాలంటే నేను ఇవ్వలేను, మాకు కావాల్సినవి మాత్రమే మాకు వస్తాయి. మీరు పెంచుకోవాలనుకుంటే నేను ఫెర్టిలైజర్స్ పంపిస్తే మీకు గైడ్ చేస్తే మీరు చక్కగా చేసుకోవచ్చు. అబ్బా మార్నింగ్ లేగానే మీరు అందరూ హార్వెస్ట్లో జ్యోతి గారు మాకు ఇవి వచ్చాయి, మాకు ఫ్లవర్స్ వచ్చాయి, మేము ఇన్ని హార్వెస్ట్ చేసి, చాలామంది నాకు ఆ ఇమేజ్ కూడా పెడతా ఉంటారు. నాకు చాలా హ్యాపీ మార్నింగ్ అనమాట, చూడగానే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. మీరు కూడా చక్కగా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి హార్వెస్ట్ తీసుకోండి, మంచిగా ఉందాం, మంచి ఫుడ్ తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఓకేనా. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నాసుకి నో బాగుంది.